ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్, అది మైండ్కి సంబంధించింది కానీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించింది కానీ చేసేటప్పుడు కొన్ని ప్రొవోకేటివ్ యాక్ట్స్ ఇతరులు చేస్తే దాని మీద బేస్ చేసుకొని నీ సోషల్ లైఫ్ని లేకపోతే నీ రియల్ లైఫ్ని సమాజంలో ఉన్న సాంప్రదాయాలు కట్టుబాట్లకి పద్ధతులకి కాకుండా దానికి వ్యతిరేకంగా వేరే దేశాల్లో ఉన్న సాంప్రదాయాలని అవి నేను భావించి నేను ఏదో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను, నేను పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నాను, లేదా పెళ్ళి కాకుండానే అనుభవించేద్దాం జీవితాన్ని అనుకుంటాను, ఇలా పోవడం అనేది చాలా నేరం, తప్పు. నేరం అంటే చట్టరీత్యా నేరం కాదు, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి అదొక నేరం. మరో భావన ఏంటంటే, ఈ నీ యొక్క రిలేషన్షిప్ విత్ అదర్ లేడీస్, పర్టికులర్లీ ఎవరితో పెళ్లి చేసుకోబోతున్నావు, దాని యొక్క ఎఫెక్టు ఇతర మెంబర్స్ మీద పడుతుంది. ఫ్యామిలీలో నీకు ఇంట్లో ఉంటున్నప్పుడు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కదా, వాళ్ళు నీలాగానే సోషల్ లైఫ్ లేకపోతే లివింగ్ రిలేషన్షిప్లో బతకాలని లేరు. అటువంటిప్పుడు వాళ్ళది ఎందుకు నువ్వు ఎఫెక్ట్ చేస్తావు? తప్పు కదా. సో కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, గౌరవాన్ని నువ్వు కాపాడాలి ఒకటి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త అమ్మాయి ఎవరో వచ్చింది, ఆ అమ్మాయికి తెలీదా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం కానీ లేకపోతే స్టెయిన్ రిలేషన్షిప్ కానీ ఇవన్నీ తెలియాలి కదా, వాట్ ఈజ్ వాట్ అని. తెలుసుకోకుండా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఒకటి. కానీ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు అనురాగంతో ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కాలమాన పరిస్థితుల్లో భార్యకు కానీ భర్తకు కానీ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళైనా వీళ్ళని ఇష్టపడవచ్చు, పెళ్ళైన వాళ్ళని చెప్పి వదలకుండా కూడా ప్రేమలోకి రావచ్చు, లేదా వీళ్ళైనా వాళ్ళని ఇష్టపడవచ్చు. అప్పుడు ఇష్టపడినప్పుడు తన భర్త కంటే తన భార్య కంటే బయట ఉన్న వ్యక్తి, లేడీ కానీ జంట కానీ వాళ్ళతోటి ఒక విధమైనటువంటి అట్రాక్షను లేకపోతే ఇంట్రెస్ట్ కలగద్ది. లేకపోతే నీవున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ధన సహాయం చేయడానికి ముందుకు రావచ్చు, లేకపోతే నువ్వున్న పరిస్థితుల్లో నీకు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే నువ్వు మ్యారిటల్ రిలేషన్షిప్లో లేవు, కేవలం లవ్ అఫైర్లో ఉన్నావు, నేనైతే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు రా అని చెప్పి ఇన్వైట్ చేసి పిలవచ్చు. లేకపోతే ప్రలోభాలకు లొంగబెట్టి, ఇప్పుడు తమిళనాడులో ఒక అమ్మాయి 50 పెళ్ళిళ్ళు చేసుకుందంట, 50 పెళ్ళిళ్ళు. దాంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మోసం చేసుకుంది. ఒక భర్తకి ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చి ఒక ఆధార్ కార్డు తీసి చూసినప్పుడు వెరిఫై చేసుకుంటూ పోతుంటే తను చేసిన 50 పెళ్ళిళ్ళు బయటికి తెలిసిందనమాట. అంటే నెట్లో వలేసి పట్టుకొని ఏదో విధంగా పెళ్ళిళ్ళ రూపంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళని ద్వారా వ్యాపారంగా డబ్బు సంపాదించింది, తను అనుకున్న కోరికలు తీర్చుకుంది. సమాజం మీద ఒక కసి, ఏదో విధంగా మగవాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇట్లాంటివన్నీ చేసింది. సో అది విచిత్రంగా, చిత్రంగా, చట్ట వ్యతిరేకంగా, లేకపోతే మానసికంగా అందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. 50 పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంది ఈమె, అది తక్కువ కాలంలో. దాంట్లో కూడా బాగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, అతను చేసుకున్నాడు మ్యారేజ్. సో ఎలా వలేసి పట్టుకుంటున్నారు అంటే, మాయ మాటల్ని తీయగా, కమ్మగా, మంచిగా వాళ్ళు చెప్తున్నప్పుడు, నీ దగ్గర నుంచి ఏది ఆశించినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు, నీకు ప్రేమానురాగాలే పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో నీకు అది దొరకనప్పుడు, మానసికంగా వాళ్ళ మీద అట్రాక్ట్ అయిపోయేటప్పుడు నువ్వు బాధ్యత వహించి జాగ్రత్త పడి, ఎందుకు నా భార్య నన్ను తిడుతుంది, ఈ అమ్మాయి ఎందుకు తిట్టడం లేదు అనేది ఒక అవగాహనలోకి నువ్వు రావాలి, చూడాలి, ఆలోచించుకోవాలి. సామాజిక బాధ్యత నీ మీద ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబం అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ తట్టు నీకు అఫెక్షను, బాధ్యత ఉంది. సొసైటీ మీద కూడా, సొసైటీ కట్టుబాట్లని వ్యతిరేకంగా చేసి నువ్వేం సాధిస్తావు? యు నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. తర్వాత ఎవరి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు బాగా చూసుకోలేరు, వాళ్ళు సమాజానికి ఏదో చేస్తానని బయటికి వెళ్ళి మీటింగులు చెప్పినంత మాత్రం అవన్నీ జరగవు. కాబట్టి సామాజిక కుటుంబ బాధ్యత, ప్రేమ మీరు వహించి దానికి అనుకూలంగా మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుని హాయిగా ఉంటారని ఆశిస్తున్నాను.